నమస్తే అందరికీ. ఇండియా ఇంగ్లాండ్ 4th మ్యాచ్ జరుగుతుంది ఈరోజు. గత 3 మ్యాచ్లు అయితే ఒక మ్యాచ్ డ్రా అయిపోయింది, 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది మనం ఇండియా. లాస్ట్ మ్యాచ్ అయితే ఘోరంగా ఓడిపోయినాం. ఎందుకంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి 6 కొడతాడు, 4లు కొడతాడని హై స్ట్రైక్ రేట్తో ఆడతాడని మనం స్క్వాడ్లో తీసుకున్నాం. గౌతమ్ గంభీర్ని చాలా బ్లేమ్ చేసి వైభవ్ సూర్యవంశిని ఆడనీయట్లే అని. సరే, వైభవ్ సూర్యవంశిని తీసుకొచ్చినా కూడా మ్యాచ్లు గెలుస్తురా అంటే 2 ఓడిపోయినాం. పాపం సంజు సామ్సన్కి అయితే అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే సంజు సామ్సన్ ఉంటే ఒకసారి లేదా రెండోసారి అయినా మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పిచ్కి అనుకూలంగా సంజు సామ్సన్ ఆడతాడు కాబట్టి. సంజు సామ్సన్ ఉంటే కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉండే టీమిండియాకు. కానీ సంజు సామ్సన్ లేకపోవడం వల్ల అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి 6లు 4 కొట్టడానికి ప్రయత్నించారు ఎంతసేపు అయినా కానీ. సరే, ఈరోజు మ్యాచ్కి వచ్చేసి ఈరోజు కంపల్సరీ వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ కంపల్సరీ ఆడాలి. వైభవ్ సూర్యవంశి పైన చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఇండియా స్క్వాడ్లోకి. గౌతమ్ గంభీర్ పైన చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేశారు. వైభవ్ సూర్యవంశి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఆడించట్లేదు స్క్వాడ్లో తీసుకొని అంటే. వైభవ్ సూర్యవంశిని ప్లేయింగ్ గేమ్లో తీసుకొచ్చిన తర్వాత వైభవ్ సూర్యవంశి వచ్చిన తర్వాత 2 సార్లు కూడా 13 రన్లు, ఒకసారి 14 రన్లు కొట్టి అవుట్ కావడం జరిగింది. ఈ రోజు కనుక వైభవ్ సూర్యవంశి ఆడకపోతే నెక్స్ట్ సిరీస్లో వైభవ్ సూర్యవంశి డ్రాప్ చేసేలా డైరెక్ట్. ఎందుకంటే పిచ్కి అనుకూలంగా ఫ్లాట్ పిచ్చెస్ ఉంటే మనం 6లు 4 కొడతారు. కానీ పిచ్ స్లో ఉంటే మనం ఆడలేకపోతున్నాం కాబట్టి సంజు సామ్సన్ కంపల్సరీ మ్యాచ్లో తీసుకోవాలి. ఎందుకంటే సంజు సామ్సన్ ఒక పిచ్కి అనుకూలంగా ఆడతారు కాబట్టి సంజు సామ్సన్ కంపల్సరీ మ్యాచ్లో ఉండాలి. తిలక్ వర్మను డ్రాప్ చేసైనా సరే సంజు సామ్సన్ ఆడించాలి. ఈరోజు కంపల్సరీ ఇండియా మ్యాచ్ గెలిస్తే ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే డ్రా అయితే సిరీస్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఈ రెండిట్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇండియా ట్రబుల్లో పడితే శ్రేయస్ అయ్యర్ యొక్క క్యాప్టెన్స్లో బ్యాడ్ నేమ్ ఇది. లైన్గా 4-5 మ్యాచెస్ ఓడిపోవడం అంటే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది శ్రేయస్ అయ్యర్కు. ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ ఒక గుడ్ ప్లేయర్. ఎందుకంటే అతను పంజాబ్ లీడ్ చేసినప్పుడు ఆ క్వాలిఫైర్లో తీసుకొచ్చాడు. అంతకుముందు కేకేఆర్కు కప్పు తెచ్చిచ్చింది కాబట్టి అతను ప్లేయర్గా అతను చాలా మంచి బ్యాట్మెనే. కాకపోతే క్యాప్టెన్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అతని క్యాప్టెన్స్లో ఈ బ్యాటర్స్ ఆడట్లేరా, మరి అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి, తిలక్ వర్మ, ఈశాన్ కిషన్ వీళ్ళు ఆడలేకపోతున్నారా, లేకుంటే వీళ్ళ యొక్క ఇండియా బ్యాటింగ్ పరంగా అయితే సాలిడ్ ఉంది, బౌలింగ్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్రిన్స్ యాదవ్ అయితే మనం ఇంప్రెస్ చేసిండు అందరికీ. అలాగే వరుణ్ చక్రవర్తి కొంచెం రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. అయినా సరే వరుణ్ చక్రవర్తి కవర్ చేస్తాడు, వికెట్లు పడకుండా 6 ఓవర్ వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ ఎవరు కూడా వికెట్లు పడొద్దు, వీళ్ళు అవుట్ కాకుండా ఉండాలని కోరుకుందాం. ఈసారి మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. కప్పు మనకు వచ్చే పరిస్థితులు అయితే లేదు. ఎందుకంటే ఆడ డ్రా అవుతుంది, లేకుంటే మ్యాచ్ వాళ్ళకని వెళ్ళిపోతే కప్పు వాళ్ళకని వెళ్ళిపోతే, కానీ మనకైతే వచ్చే పరిస్థితులు అయితే కప్పు లేదు కాబట్టి ఇండియా టీం వాళ్ళు డ్రా అన్న చేయాలని కోరుకుందాం. ఈరోజు మ్యాచ్ గెలిచి శ్రేయస్ అయ్యర్ యొక్క బోని కొట్టాలి. పాపం శ్రేయస్ అయ్యర్ యొక్క క్యాప్టెన్స్లో మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది అతనికి. శ్రేయస్ అయ్యర్ యొక్క సారథ్యంలో మొదటి మ్యాచ్ బోని కొట్టాలని మనం అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ.